మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో ఏర్పాటు చేసిన వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం గురువారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, జన్ధన్ యోజన, ముద్రా రుణాలు, సుకన్య సమృద్ధి యోజన పథకం లాంటి పలు పథకాలను అట్టడుగు వర్గాల ప్రజలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, వారికి అవగాహన కల్పించేందుకు ఈ సంకల్ప యాత్ర కార్యక్రమం చేపట్టినట్టు వారు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్, మంజీరా గ్రామీణ బ్యాంక్ మేనేజర్, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, హెల్త్ ఆఫీసర్ లక్ష్మి, అగ్రికల్చర్ రాజు, అంగన్వాడీ సూపర్వైజర్ సృజన, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మహిళా రిసోర్సెస్ పర్సన్స్ తదితరులు పాల్గొన్నారు. వచ్చేసినటువంటి వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ, తర్వాత మన అంగన్వాడీ సభ్యులకి, మెక్మా సభ్యులకి, తర్వాత వ్యవసాయ శాఖ తరఫున వచ్చాను. నా పేరు రాజు, వ్యవసాయ విస్తరణాధికారిని. సో ఈ భారత్ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన భారత ప్రభుత్వం చేపట్టిన స్కీమ్లన్నీ అట్టడుగు వర్గాలకు చేరేందుకు ఈ సంకల్ప యాత్ర అందరికీ అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశం. అయితే ఈ సంకల్ప యాత్రలో మన మున్సిపాలిటీ వచ్చేది ఏంటంటే స్వచ్ఛ సంరక్షణ యోజన మరియు భారతదాని కింద మనకు వచ్చేది ODF ప్లస్ ప్రతి బహిరంగ మల విసర్జన దాని కింద మొత్తం మనము టాయిలెట్స్ ఇక్కడే. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గుడ్ ఇనిషియేషన్. తర్వాత మీ అందరు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అయిపోయి మీరు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉన్నాయో దాని మీద కూడా అవగాహన తెచ్చుకొని దీన్ని ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు అంతటువంటి మనం మంచిగా పంట రావాలి, ఎరువులు ఎక్కువ వేయకుండా ఆ మంచి వస్తేనే మనకు ఏది వరి బియ్యం మంచిగా ఉంటే తింటే మంచిగా, లేకపోతే బాగా మందులు వేసారు అనుకో ఈరోజు మనం తినే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆయుర్వేదికి సంబంధించినటువంటి మనం ఏదో ఒకప్పుడు 3 బియ్యం వాడుకుంటుంది, ఇప్పుడు హాఫ్ ఏది బాయిల్డ్ రైస్ అని అనుకుంటాం, లేకపోతే హాఫ్ పట్టి జరిగింది. ఇప్పుడు కూడా చిన్న పిల్లలకు వ్యాక్సిన్, పోలియో వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారానే మనము తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్స్ అందరికీ.